హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్. నిన్న సీనియర్ నటి కృష్ణవేణి గారు చనిపోయారు. ఆమె గురించి కొన్ని విషయాలు ఏమన్నా చెప్పండి. చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఓకే సార్. కృష్ణవేణి గారు 101 సంవత్సరాలు బతికారు. ఓకే. సినిమా పరిశ్రమలో 101 సంవత్సరాలు బ్రతికిన తొలి నటి అని చెప్పుకోవచ్చు. ఈమె తొలితరం కథానాయిక, బాలనటిగా రంగప్రవేశం చేసి తర్వాత హీరోయిన్ అయ్యి నిర్మాతగా, ఒక స్టూడియో అధినేతగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈమె జీవితంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ఎవరు రాయని విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. అంటే ఇప్పుడు 101 సంవత్సరాలు కదా, దాదాపు ఒక 10, 11, 12 ఏళ్ల కిందట ఈమె ఇంటర్వ్యూ చేశాను నేను. ఎక్కడ? ఫిలింనగర్లో సురేష్ గెస్ట్ హౌస్ పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో పైన పెంట్ హౌస్లో ఉండేవాళ్ళు వీళ్ళు. వీళ్ళ కూతురు ఎంఆర్ అనురాధాదేవి, ఆమె కూడా నిర్మాత. దాసనారాయణరావుతో చాలా మంచి సినిమాలు తీసింది. అసలు ఆమె పుట్టినప్పుడే వీళ్ళు ఒక ఎంఎన్ఆర్ అని బ్యానర్ పెట్టి ఒక సినిమా తీశారు, మన దేశం అనే సినిమా. ఓకే. ఆ సినిమాలో మన పాత ఎన్టీఆర్ ఉన్నాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాత, అదే సీనియర్ ఎన్టీఆర్, ఆయన్ను కథానాయకుడిగా పరిచయం చేశారు. ఓకే. ఈమె అంటే ఈమె బ్యాక్ స్టోరీ కూడా చెప్పాలి. ఓకే. ఏంటంటే ఈమె సినిమాల్లో హీరోయిన్గా పనిచేస్తున్న 2-3 సినిమాల్లో చేసింది. హీరోయిన్గా చేసినప్పుడు మీర్జాపురం రాజావారు ఈమెను చూసి ఇష్టపడి ఈమెను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఒక పాప కలిగింది. ఆమె పేరే అనురాధదేవి. ఆ బ్యానర్లో కిందనే సినిమా తీశారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే, ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత మీర్జాపురం రాజావారు ఈమె మీద ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఎదుర్కొన్న తొలితరం కథానాయికగా ఆమెను చెప్పుకోవచ్చు. 101 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళలో ఇంకొక ఆయన ఉన్నాడు, ప్రతాపార్ట్స్ రాఘవాని, కోడి రామకృష్ణను, వీళ్ళందరూ పరిచయం. ప్రతాపార్ట్స్ రాఘవ అంటే చాలా సినిమాలు తీశాడు. చిరంజీవితో కూడా సినిమా తీశాడు. చాలా సీనియర్. ఆయన జీవితం కూడా చాలా ఇది ఉంటుంది. చెప్తున్నా అంటే పోలిక ఇద్దరికి. ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళలో ప్రతాపార్ట్స్ రాఘవ ఈమె చరిత్రలో ఎక్కుతారన్నమాట. ఈమెకు సంగీతం, నటన, సంగీతం అంటే చాలా ఇష్టం. ఒక దశలో ఈమె ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు ఈ సంగీతం విని ఆమె ఆ ఆలోచనను దూరం చేసుకుందాను. నేను చేసిన ఇంటర్వ్యూలో చెప్పినాను. నేను అప్పుడు 11-12 ఏళ్ళ కింద ఈమె ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు అంటే ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం నేను ఇంటర్వ్యూ చేసే ఆయనకి ఎన్టీఆర్, ఇప్పుడు ఉన్న పాత ఎన్టీఆర్ ఉన్నాడు కదా, పాత సీనియర్ ఎన్టీఆర్తో తీసిన నిర్మాతలందరినీ కలిపి ఒక చోట సన్మాన వేదిక ఏదో పెట్టారు. ఈమెను విస్మరించారంట, పిలవలేదు. నేను ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఆమె ఆ మాట ప్రస్తావించారు నాతో. ప్రస్తావించి, చూడండి నన్ను పిలవలేదు, కారణం ఏదో తెలియదని చాలా బాధపడ్డారు. ఆ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈమెను పిలిచి సన్మానం చేశారు, చాలా జరిగినాయి. ఈమెకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వచ్చింది. ఈమె జీవితానికి అనుగుణంగా ఇంకొక ఆమె ఉంది, రావు బాల సరస్వతి అని. ఆమె కూడా మంచి గాయని. ఈమె జీవితంలో ఈమెనైతే మీర్జాపురం రాజుగారు ఎలా చేసుకున్నారో ఆమెను కూడా చల్లపల్లి రాజావారు చేసుకొని ఆమె మీద కూడా నిర్బంధాన్ని విధించారు. ఏమని? నువ్వు పాటలు పాడకూడదు. పాటలు పాడుతున్నాగానే ఆమెను ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇక నువ్వు పాడకూడదు నిర్బంధాన్ని. తమాషా ఏంటంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, సాధక బాధకాలు చెప్పుకునేవాళ్ళు. ఈమె నిర్బంధానికి గురైన ఆమె నిర్బంధానికి గురైన. ఈ విషయాలు ఎక్కడ ఏ పత్రికలో కానీ రాలేదు, ఏ మీడియాలో కూడా రాలేదు. అంటే నేను పర్సనల్గా ఆమె నాకు తెలుసు. ఆమె 2-3 సార్లు వెబ్సైట్కి చేశాను, ఇంకోసారి ఏదో పత్రికకు ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు చాలా విషయాలు. కీలుగురం అనే సినిమా, అందులో కథానాయకి ఈమె. అసలు అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన నటి ఈమె. ఈ సావిత్రి వీళ్ళందరికంటే సీనియర్ నటి. అద్భుతమైన హావభావాలు. అంటే చిన్న స్థాయి నుంచి బాలనటిగా జీవితాన్ని బాలనటిగా కూడా హీరోయిన్ పాత్రనే చేసింది. 10 ఏళ్ల వయసులో రంగస్థల ప్రవేశం చేసిన ఈమె తర్వాత కాలంలో సినిమాల్లో హీరోయిన్గా చేస్తూ చల్లపల్లి రాజావారిని పెళ్లి చేసుకొని నిర్మాతగా, హీరోయిన్గా, స్టూడియో అధినేతగా జీవితాన్ని సాగించారు. సాగించి ఆమె తర్వాత
వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఉమ్, నేను ఇంటర్వ్యూ చేసే టయానికి ఆమె స్వరం అద్భుతమైన కంచు కంఠంలాగా ఖణీమని పోయేది. ఉమ్, అంటే ఆమె ఆహారపు అలవాట్లు కానీ మిగతా యాటిట్యూడ్ కానీ ఓకే. యోగాలు చేస్తూ శరీరాన్ని వ్యాయామం చేసుకుంటూ అది చేసుకుంటూ కొంతవరకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరైనా కూడా పడకుర్చీకో ఏదో అవుతారు కదా, అలాగే అలాంటి టైంలో కూడా ఈమెకు ఏదో సన్మానం జరిగితే వజ్రోత్సవం సందర్భంగా ఓకే. వెళ్ళి ఉమ్, పాల్గొని వచ్చిందనమాట. అంటే ఉమ్, చరిత్రలో కొన్ని చేదు నిజాలు చనిపోయిన తర్వాత ఎవరి బయటికి రావు. అవును. కానీ అయితే నేను ఉమ్, ప్రత్యక్షంగా ఆమెను ఎరిగిన కాబట్టి ఓకే. నేను ఈ విషయాలను చెప్పగలిగాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది.